బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పోలీసులతో ప్రజలు గొడవకు దిగారు. ప్రజావాణిలో దరఖాస్తులపై అధికారులు స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. దరఖాస్తులు ఇచ్చి 20 రోజులు అవుతున్నా ఒక్క అధికారి కూడా ఫోన్ చేయలేదన్నారు. ఇదెక్కడి ప్రజాపాలన అని జనాలు మండిపడుతున్నారు. ఉదయం నుంచి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు సాధారణ ప్రజలు. మంత్రిని కలిసే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏందో అర్థం కావట్లేదు. సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పోలీసులతో ప్రజలు గొడవకు దిగారు. ప్రజావాణిలో దరఖాస్తులపై అధికారులు స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. దరఖాస్తులు ఇచ్చి 20 రోజులు అవుతున్నా ఒక్క అధికారి కూడా ఫోన్ చేయలేదన్నారు. ఇదెక్కడి ప్రజాపాలన అని జనాలు మండిపడుతున్నారు. ఉదయం నుంచి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు సాధారణ ప్రజలు. మంత్రిని కలిసే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పోలీసులతో ప్రజలు గొడవకు దిగారు. ప్రజావాణిలో దరఖాస్తులపై అధికారులు స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. దరఖాస్తులు ఇచ్చి 20 రోజులు అవుతున్నా ఒక్క అధికారి కూడా ఫోన్ చేయలేదన్నారు. ఇదెక్కడి ప్రజాపాలన అంటూ జనాలు మండిపడుతున్నారు. ఉదయం నుంచి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పడికాపులు కాస్తున్నారు సాధారణ ప్రజలు. మంత్రిని కలిసే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకి పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడడం జరిగింది. అయితే భట్టి విక్రమార్క ఛాంబర్ లో ఉన్నప్పటికీ పోలీసులు మమ్మల్ని కలవనీయట్లేదని చెప్పి పోలీసులతో ప్రజలు అక్కడ భట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకు వచ్చిన ప్రజలు ఆయన వాగ్వాదం దిగారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా వెంటనే తేరుకొని అందరినీ మంత్రి డిప్యూటీ సీఎం కల్పించేందుకు ఒక క్యూ లైన్ లో పద్ధతి ప్రకారం లైన్ నిలబడాలని చెప్పి కోరి చేయడం జరిగింది. అయితే ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ఏదైతే దరఖాస్తులు స్వీకరించిందో అంతకుముందు ప్రజావాణిలో కూడా మేము చాలా దరఖాస్తులు ఇచ్చాము. 20 రోజులు అవుతున్నా కూడా ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారాన్ని నోచుకోలేదు. ఇదేం ప్రజాపాలన అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చర్చించుకోవడం, పెద్ద గట్టిగానే మాట్లాడటం వంటి పరిణామాలు చూసాం. ఏదేమైనా సచివాలయానికి మాత్రం పెద్ద ఎత్తున తాకిడి వస్తుందనేది మాత్రం తెలుసుకోవాలి. అన్ని మంత్రుల ఛాంబర్ల ముందు కూడా పెద్ద ఎత్తున జనం జిల్లాల నుంచి ఆ నియోజకవర్గం నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే కాకుండా జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్ కు అలో ఉంది కాబట్టి ఆ విజిటర్స్ పాస్ తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి డైలీ కనీసం 1000-1100 మంది సెక్రటరియట్ కు వస్తున్నారని చెప్పి కూడా అక్కడ సిఐడి వర్గాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అక్కడ పోలీసులు కూడా మళ్ళీ భవిష్యత్తులో చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడతామని కూడా మంత్రికి సంబంధించిన ఛాంబర్ వర్గాలు తెలుపుతున్నాయి. సుశాంత్. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఏందో అర్థం కావట్లేదు.
సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పోలీసులతో ప్రజలు గొడవకు దిగారు. ప్రజావాణిలో దరఖాస్తులపై అధికారులు స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. దరఖాస్తులు ఇచ్చి 20 రోజులు అవుతున్నా ఒక్క అధికారి కూడా ఫోన్ చేయలేదన్నారు. ఇదెక్కడి ప్రజాపాలన అంటూ జనాలు మండిపడుతున్నారు. ఉదయం నుంచి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు సాధారణ ప్రజలు. మంత్రిని కలిసే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.